ఉద్యమం అనగానే ఉస్మానియా గుర్తొస్తుంది. కానీ గత 2-3 రోజుల నుంచి ఉద్యమం అనగానే హెచ్సియు గుర్తొస్తున్నది. హెచ్సియులో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా మా యూనివర్సిటీ భూములు మాకే కావాలి, ప్రభుత్వం ఎట్లా వేలం వేస్తుంది, ప్రభుత్వం ఎట్లా అమ్ముకుంటుంది అంటూ పెద్ద ఎత్తున లడాయి చేస్తున్నారు. ఇక వందల సంఖ్యలో జేసీబీలు దించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే 50 జేసీబీలు రాత్రింపగల అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్ అంతా చదును చేస్తూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అమ్మనివ్వం, అంగళం కూడా ప్రభుత్వానికి దక్కనివ్వం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వేలం ఇవ్వనివ్వమంటూ అటు బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఇక సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు ఆందోళన చేస్తున్నారు. బట్ ప్రభుత్వం మాత్రం ఇది ప్రభుత్వ ఆస్తి, సుప్రీంకోర్టు హైకోర్టు నుంచి మేము పొందినటువంటి భూమి, గతంలో లిటికేషన్లో ఉన్నటువంటి ఈ భూమి అంటూ ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా మీడియాకి ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ వార్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అక్కడ నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి. ఇప్పటికే జింక చనిపోయింది, నెమళ్ళు పరిగెడుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ అటవీ సంపదను కాపాడాలి, అక్కడ ఉన్నటువంటి చెరువులను కాపాడాలనేది ప్రధానంగా ప్రతిపక్షాలు విద్యార్థి నాయకులు చేస్తున్నటువంటి ఆందోళన. సో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనోహర్ గారు. మనోహర్ గారు నమస్తేనా? నమస్తే. సో గత 2-3 రోజుల నుంచి కూడా హెచ్సియుకి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తూ ఉంది. హెచ్సియులో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. పోలీసులు విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ ఆందోళన చేస్తారు. నిజంగానే స్టూడెంట్స్ మీద అక్రమ కేసులు పెడుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు అనవసర విషయాల్లో విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు జోక్యం చేసుకుంటే మరి ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీకి అసలు యూనివర్సిటీ స్థాపించిందే ఇందిరాగాంధీ గారి హయాంలో, వెంగళరావు గారి హయాంలో. కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ వాళ్ళకి పాత్ర ఏం లేదు, బీఆర్ఎస్ వాళ్ళ పాత్ర ఏం లేదు. 2300 ఎకరాల భూమిని కేటాయించి ఆ తర్వాత ఉన్నత విద్యకు తెలంగాణలో అంటే మన జాతీయ స్థాయిలో కేంద్రీయ విద్యా సంస్థ ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వమే పునాదులు వేసి దాన్ని అభివృద్ధి చేసి ప్రారంభించింది. ఇలా ఎంతోమంది విద్యార్థులు చదువుకొని ప్రయోజకులుగా భారతదేశానికి సేవలు అందిస్తున్నారు. కానీ ఇక్కడ విద్యార్థులు రాజకీయ పార్టీలో ఉచ్చులో పడిపోయి వాళ్ళ జీవితాలను నాగం చేసుకుంటున్నారు. నిజంగా ఉస్మానియా యూనివర్సిటీకి 1800 ఎకరాలు ఉంటే ఇప్పటికి అన్యాక్రాంతం కాగా వాడు వీడు కబ్జా చేయంగా, వ్యక్తులు కబ్జా చేయంగా ఇప్పుడు 1200 ఎకరాలు మిగిలింది. 1800 ఎకరాలు కాస్త ఆ 2300 ఎకరాల్లో కూడా ఆ భూమిలో కూడా ప్రభుత్వం గచ్చిబౌలి స్టేడియానికి గత ప్రభుత్వాలు అభివృద్ధి కొంత తీసుకున్నారు. అయితే ఈ భూమి వ్యవహారం సర్వే నెంబర్ 25లో 400 ఎకరాలలో యూనివర్సిటీ భూమి కాదు, అది యూనివర్సిటీ భూములు లేవు. కళాఖండిగా ఎందుకు చెప్తానంటే 2004వ సంవత్సరం అప్పుడున్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వము ఒక వ్యక్తికి, ప్రైవేటు వ్యక్తికి ఐఎంజీ అనే ఒక సంస్థకు, క్రీడా సంస్థకు అప్పచెప్తే వాళ్ళు 2004, 5 వచ్చినా 6 వచ్చినా సరే ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఇటువంటి క్రీడా అభివృద్ధికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పునాదులు కూడా తీయలేదు. అక్కడ తీయకపోయేసరికి 2004 తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళా ఇది ఎవరో పరాయి వ్యక్తి దీన్ని వేరే రకంగా ఉపయోగించుకునే ఉద్దేశంతో ఉన్నది కాబట్టి ఈ భూములను కాపాడాలని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన భూములు మరి తిరిగి తీసుకున్న ఒక జీవో ద్వారా తీసుకుంటే ఆ వ్యక్తి ఏం చేసిండే వాటి మీద కన్ను వేసి హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ఇది ప్రభుత్వం ఇచ్చేటప్పుడు మీరు నిర్మాణాలు ఏం చేపట్టలేదు, అభివృద్ధి ఏం చేయలేదు కాబట్టి ప్రభుత్వం తీసుకునేటువంటి హక్కు ఉన్నది, ఇది ప్రభుత్వ భూమి అని తేల్చేసింది. యూనివర్సిటీ భూమి ఎక్కడ ఉంది అక్కడ? మళ్ళీ ఇదే వ్యక్తి ఏం చేసిండంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు ఈ హైకోర్టు తీర్పుపై. హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే, హైకోర్టు కూడా స్పష్టంగా మన సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే హైకోర్టు తీర్పును సమర్థిస్తూ అసలు ఈయన పిటిషన్ డిస్మిస్ చేసింది. అప్పుడు ఎవరు భూమి అయితే అది? నిజంగానే యూనివర్సిటీ భూమి అయితే మరి ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు అప్పచెప్తుంటే మరి ఆ రోజు ఎందుకు మీరు కోర్టుకు పోలేదు యూనివర్సిటీ అధికారులు? అయినా యూనివర్సిటీ అధికారులు రిజిస్ట్రార్ పంచనామా రాసి సంతకం పెట్టిండు, ఈ భూమిని బదలాయిస్తున్నాం, ప్రభుత్వం తీసుకుంటుంది, ఈ భూములు యూనివర్సిటీ భూమి కాదు ఇది అని చెప్పి సర్వే చేసి వాళ్ళ సరిహద్దులు యూనివర్సిటీ బౌండరీస్ ఎంతవరకు సరిహద్దులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు కొలిచి ఆ భూమిని సంతకాలు ఎటువంటి భవిష్యత్తులో వివాదం రాకుండా అప్పుడున్నటువంటి నరసింహులు అనేటువంటి రిజిస్ట్రార్ ద్వారా సంతకాలు తీసుకొని బయట ప్రభుత్వం జాగ్రత్తలు వహించింది. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ అభివృద్ధి ప్రభుత్వం ఏం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పరిణామాలను జరిగినాయి. సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయేసి నిజంగా చెప్పాలంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తుల చేతిలో కబ్జా గురి కాబడుతున్నటువంటి భూమిని ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరించారు. 400 ఎకరాలను కాపాడి ఈరోజు ప్రభుత్వం దాన్ని మరి ఐటీ పరిశ్రమ అభివృద్ధికి అదే రకరకాల అభివృద్ధికి అక్కడ దోహదపడే విధంగా దాన్ని స్వాధీనం చేసుకుంటున్నాం. మరి దీనికి కడుపు ఎందుకు మండుతుంది అంటున్నా? దీంట్లో బీజేపీ వాళ్ళకి ఏం సంబంధం, బీఆర్ఎస్ వాళ్ళకి ఏం సంబంధం?
అసలు గతంలో ఉస్మానియా యూనివర్సిటీని అమ్మాలని చూశారు, ఆర్ట్స్ కాలేజీని టూరిజం హోటల్కి ఏదో మొత్తం పర్యాటక రంగానికి ఇచ్చేసి దాన్ని హోటల్ 5 స్టార్ హోటల్ చేయాలని చూశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని మేము అడ్డుకున్నాం గతంలో. కానీ అట్లా కాదే, ఇక్కడ అత్యధికంగా ఉన్నటువంటి భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎట్లా చేసుకుంది? కోర్టు ద్వారా. కోర్టు కూడా చెప్పిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి అంది. అక్కడ జీవవైవిధ్యం ఏం నష్టం రాదు. అక్కడ ఏంది? ఇది ప్రభుత్వ భూమా లేకపోతే హెచ్సియు భూమి అంటే ఏం చెప్తారు? ప్రభుత్వ భూమి. ఇప్పుడు ప్రభుత్వ భూమి అయితే వేలం వేస్తారు, ప్రభుత్వ భూమి అయితే అమ్ముతారు. అవును, అమ్మటం అని వేలం అంటే ఏంటంటే అవసరాలు, పారిశ్రామిక అవసరాలు. 4వ నగరం తయారవుతుంది అభివృద్ధి కోసం. రేవంత్ రెడ్డి గారు జేబులో కాదు. గత ప్రభుత్వం మరి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? బడా పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకు కోట్లాది రూపాయల లాభం రావాల్సిన ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చే విధంగా అతి తక్కువ ధరలో కట్టబెట్టిన లేదా? ఈ విధంగా కట్టబెడతారు రేమన్నా అక్కడ. ఇప్పుడు యూనివర్సిటీని ఆనుకున్నది ఆ భూమి, రేపు పొద్దున యూనివర్సిటీ పిల్లల భవిష్యత్తు. అవును, అందుకే ఒక అడవి ప్రాంతం, అందుకే దానికి ప్రత్యామ్నాయం. అందుకే ఎంతో సుందరంగా ఉన్నది. ఎక్కడండి మురుగు నీరు? ఇది చెరువులాగా ఉందండి, ఇది మురుగు కాలువ లాగా ఉంది. జీవ వైవిధ్యం దెబ్బతింటుంది, చేపలు కాలుష్యం పూరితం అవుతుంది అక్కడ. ఇంకా ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంటే అభివృద్ధి చేస్తుంది అక్కడ. జీవ వైవిధ్యం ఎటువంటి దెబ్బతినదు. అయినా ఈ 400 ఎకరాలకు గాను ప్రభుత్వం గోపనపల్లిలో, ఆయన వాళ్ళ భూమి కాదు, గతంలో ఏదైతే గచ్చిబౌలి ఆ స్టేడియానికి దానికి తీసుకున్న దానికి ప్రభుత్వం వాళ్ళ గోపనపల్లిలో ఇచ్చింది భూమి. 394 ఎకరాలు ఇచ్చింది. వాళ్ళ భూమి అయితే ఈయన ఒక్కటే అడుగుతున్నా, మీ యొక్క తొలి వెలుగు ప్రేక్షకుల్ని ఒకటే అడుగుతున్నా, తెలంగాణ ప్రజలను ఒకటే అడుగుతున్నా. నేను కాంగ్రెస్ పార్టీని మూర్ఖంగా వాదించట్లేదు. మీ యూనివర్సిటీ భూమి అయితే ప్రైవేటు వ్యక్తులకు గత ప్రభుత్వం కేటాయించినప్పుడు మీరు ఎందుకు ఎదిరించలేదు ఆ ప్రభుత్వాన్ని? మీరు ఎందుకు కోర్టుకు పోలేదు? ఒకవేళ ప్రభుత్వం 2006వ సంవత్సరంలో ప్రభుత్వమే ఆ రద్దు చేసి జీవో చేసి ఆ భూమిని వెనక్కి స్వాధీనం తీసుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మా భూమి అని చెప్పి మీరు మళ్ళీ మాకు అప్పగించండి అని చెప్పి మళ్ళీ కోర్టుకి ఎందుకు పోలేదు? ఒకవేళ ఈ బిల్లీరావు అనే ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించినప్పుడు ప్రభుత్వం పోయి కొట్లాడింది, కానీ యూనివర్సిటీ అధికార యంత్రాంగం ఎందుకు కొట్లాడలేదు? క్లియర్గా అర్థమవుతుంది. యూనివర్సిటీ అధికారులు వాళ్ళు తప్పు చేస్తున్నారు. వాళ్ళు బీజేపీ నాయకుల కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి అది బీజేపీ నాయకుల డైరెక్షన్లో రాజకీయ పబ్బం గడవాలి కాబట్టి బీజేపీ వాళ్ళ రాజకీయ పబ్బం కోసం యూనివర్సిటీ అధికారి రిజిస్ట్రార్ కూడా నాటకం ఆడతాడు. రిజిస్ట్రార్ని అసలు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఎట్లా అంటాడు అసలు? ఎట్లా మాట్లాడతారు ఆయన? అసలు ఇది మా భూమి అని ఎట్లా చెప్తారు? నీ దగ్గర ఆధారాలే, నీ దగ్గర కాగితాలే, ప్రభుత్వం చూపిస్తుంది, డాక్యుమెంట్లన్నీ దస్తరాలను చూపిస్తుంది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం పోయిందంటే అన్ని ఆధారాలు పెడుతుంది అక్కడ. ఏ సర్వే నెంబర్ 25, గతంలో ఏంది, చరిత్ర ఏంది అని దాదాపు ఎంత 100 సంవత్సరాల చరిత్ర తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. ఇప్పుడు మానవతరావు గారు, మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి హెచ్సియు దగ్గర రిజిస్టర్ దగ్గర అని మీరు అడుగుతున్నారు. ఒకసారి డాక్యుమెంట్స్ లేవు, హెచ్సియుకి సంబంధించి అంగుళం భూమి లేదని పక్కన పెడదాం అనుకుందాం. బట్ మీరు ప్రభుత్వ ల్యాండ్ని ఎట్లా అమ్ముతారు? ఇంకోటి ఇక్కడ జీవ వైద్యం మీరు చూస్తే నెమళ్ళు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇక్కడ వందలాది అడుగు పందులు కూడా ఉన్నాయి, రోడ్డు మీద పోయి చచ్చిపోతుంటాయి. ఇప్పుడు నేను ఒక విషయం ఏంటంటే జీవ వైవిధ్యానికి ఎటువంటి నష్టం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమైందంటే అడవి తగ్గిపోయింది, అసలు అడవిలాగా లేదు. అది చిన్న మొక్కలు ఉన్నట్టు ఉంది. మన ఉస్మానియా యూనివర్సిటీ కూడా నెమళ్ళు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ఒకప్పుడు దూర ప్రాంతం అది, నడిబొడ్డున ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికి కూడా నెమళ్ళు ఉన్నాయి. ఇట్లాంటి చిన్న చెట్ల వాతావరణం చోట నెమళ్ళు తలదాచుకుంటున్నాయి. వాటికి కూడా రక్షణ లేదు ఇప్పుడు అక్కడ. ఆ నెమళ్ళను కూడా చంపేస్తున్నారు, ఆ జింకలను కూడా వేటాడుతున్నారు. అడవి పందులు ఉన్నాయి అక్కడ, వీళ్ళకి తెలవదు, ఇంకా మాకు తెలుసు అది. అడవి పందులను కూడా వేటాడుతున్నారు. అడవి పందులు ఒక్కోసారి ఆ చెట్ల నుంచి వచ్చి రోడ్డు ప్రమాదానికి కూడా చనిపోతున్నాయి. హెచ్సియు గేటు ముందు చనిపోతున్నాయి. కాబట్టి ఉన్నటువంటి అరకొర ఎక్కువ సంఖ్యలో లేవు, 3-4 జింకలు ఉన్నాయి. వాటిని కూడా సురక్షిత ప్రాంతం తరలిస్తారు. నల్లమలకు లేకపోతే జువాలజికల్ పార్కు అక్కడ తరలిస్తారు. లేకపోతే మీరు ఇదే ల్యాండ్ ఇంకెక్కడో ఒక చోట మీరు దాన్ని లీజ్ కి ఇవ్వకపోతే దాన్ని ఇంకోటి వేలం వేసుకోవడం, ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రైవేటు వ్యక్తులకు మనం అప్పచెప్తే అనుకోవాలా, ప్రభుత్వ ఖజానాకు లాభం జరిగే విధంగా. అదే విధంగా ప్రభుత్వ అభివృద్ధి ఆ ప్రాంతం వేరే వాడు కబ్జా చేస్తాడు. యూనివర్సిటీ అధికారులు నిద్రపోయారు. యూనివర్సిటీ అధికారులు నిద్రపోతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో దాన్ని జీవో వెనక్కి తీసుకొచ్చేసి వాళ్ళకి ఇవ్వకుండా ప్రభుత్వ భూమిని కాపాడింది. అసలు వీళ్ళకి యూనివర్సిటీ అధికారులకు నైతిక హక్కే లేదు. కాబట్టి కొద్దిమంది రాజకీయ ప్రలోభాలకు గురైనటువంటి కొద్దిమంది విద్యార్థి సంఘ నాయకులు, రియల్ ఎస్టేట్ మాఫియా ఉంది వెనక పెద్ద ఎత్తున. ఎందుకంటే ఈ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వాళ్ళు ఆక్రమించుకుందామన్న ఆటలు సాగవు. రేవంత్ రెడ్డి గారు ఉక్కుపాదం మోపుతాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు లొంగలేదు. కాబట్టి ఏం చేయాలా, ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చెప్పి చూశారు. కానీ చాలామంది మేధావులు అన్న వాళ్ళు కూడా
వాస్తవంగా డాక్యుమెంట్లతో మాట్లాడాలి, మనం దస్త్రాలతో మాట్లాడాలి. ఈ దస్త్రాలు వివాదం వచ్చినప్పుడు, ఇట్లా భూ వివాదం వచ్చినప్పుడు ఎవరిది అసలు, ఎవరికి హక్కు ఉన్నది అని కోర్టు కూడా స్పష్టంగా సుప్రీంకోర్టే భారత అత్యున్నత న్యాయస్థానమే ఇది ప్రభుత్వ భూమి అని తేల్చి చెప్పిన తర్వాత చాలామంది మేధావులు కూడా సోయి తప్పేపి వాళ్ళ మేధావితనాన్ని పక్కన పెట్టేసి ఏదో రాజకీయ రద్దీ కోసం రాతలు రాయటం మాట్లాడటం ఎంతవరకు సబబు చెప్పండి. ఏదైనా మొన్న యూనివర్సిటీలో సర్క్యులర్ తీసుకొస్తే మేము వ్యతిరేకించినాం, దాన్ని ఉపసంహరించుకునేలా కృషి చేయండి అని చెప్పి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను లేఖ ఇచ్చిన. అందుకే మేము మాట్లాడేటప్పుడు కూడా చాలా అధ్యయనం చేస్తాం. ఉత్తగా ఎటు ధర్మం ఉంటే అటు మాట్లాడాలి, ఎటు న్యాయం ఉంటే అటు మాట్లాడాలి. ఈ విద్యార్థులని పోలీసులు కొట్టడం, వాళ్ళని కొట్టమంటే అసలు కాదు. ఇప్పుడు యూనివర్సిటీ ప్రాంగణంలో మహిళని కాదు, వాళ్ళ విద్యార్థులు వ్యవహరించిన తీరు కరెక్ట్ లేదు, వాళ్ళకి సంబంధించిన అంశం కాదు. విద్యార్థులు భూమి అక్కడ ప్రభుత్వ భూమిలో విద్యార్థులు కూడా మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలా, ఇది నిజంగా చూసుకోవాలి వాళ్ళు. ఇది ప్రభుత్వ భూమా యూనివర్సిటీ భూమా? ఒక్కటే అండి ఇంగిత జ్ఞానం ఇక్కడ. యూనివర్సిటీ భూమి అయితే యూనివర్సిటీ అధికారులు ఆ ప్రైవేటు వ్యక్తికి వ్యతిరేకంగా ఎందుకు పిటిషన్ దాఖలు చేయలేదు? మరి ప్రభుత్వం ఎందుకు దాఖలు చేసిందంటే ప్రభుత్వ భూమి కాబట్టి, ప్రభుత్వానికి బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వం దాఖలు చేసింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ కొంతమంది ఆ ప్రైవేటు వ్యక్తితో కుమ్మక్కయ్యారు. ఆ రోజు గుర్తుపెట్టుకోండి, అంత ఖరీదైన భూమిని కబ్జా చేయడానికి ఒక ప్రైవేటు వ్యక్తి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులు లంచాలు మింగి ఆ ప్రైవేట్ వ్యక్తి సహకరించబోతే ప్రభుత్వమే జోక్యం చేసుకొని ప్రభుత్వమే హైకోర్టు దాకా కొట్లాడి సుప్రీంకోర్టు దాకా పోరాటం చేసి సుప్రీంకోర్టులో ఆ భూమిని స్వాధీనం చేసుకున్నది. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత రిజిస్ట్రార్ ఎవరండి? యూనివర్సిటీ వాళ్ళకి ఏం సంబంధం అండి? విద్యార్థులకు ఏం సంబంధం చెప్పండి అక్కడ? అది అనైతిక చర్య కాదా? విద్యార్థులు దేనికోసం కొట్లాడాలి? ఏదైనా అన్యాయం జరిగితే, నిజంగా అన్యాయం జరిగితే కొట్లాడా. ఇప్పుడు మేము ఉస్మానియా యూనివర్సిటీ భూమి అప్పుడు ఒక రిటైర్డ్ జడ్జి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏదో స్వాధీనం చేసుకుంటే దెబ్బ కొట్లాడి మేమంతా కొట్లాడి ఆ భూమి ఆయన కాకుండా చేసినాం, యూనివర్సిటీకి అప్పగించడం చేసినాం. అట్లా జరగాలని ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తుంటే కబ్జా కూరల్లో నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడితే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఈ విధంగా అనవసరమైనటువంటి వాటిలో జోక్యం చేసుకోవటం ఏంటంటే విద్యార్థి సంఘాలు ఇది రాజకీయంగా కేటీఆర్ ఎట్లుంది చెప్పండి. అసలు కేటీఆరే మొత్తం భూబకాసురుడు లెక్క. వాళ్ళు తెలంగాణలో భూములు, పుట్టలు, ఇసుక, చెట్టు, రాళ్ళు, రప్పలు అన్నీ కాజేసి పిండి పిప్పి చేసిన వాళ్ళు. కానీ ఇలా రేవంత్ రెడ్డి సర్కారు ఇలా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. అయినా ఇలా 1,83,000 కోట్ల విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చినాం. అక్కడ విదేశీ సంస్థలు వస్తే ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి? ఈ రాష్ట్ర తలసరి ఆదాయం 3,75,000 కోట్లు పెంచినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. కాబట్టి ఈ భూమి ఏమన్నా రేవంత్ రెడ్డి స్వార్థం కోసం వాడుకుంటుండా, లేకపోతే అప్పనంగా వేరే కంపెనీకి అప్పచెప్తుండా? బాధ్యతగా జవాబుదారితనంగా ఇండస్ట్రియల్ ఏదైతే ఉందో, మౌలిక పారిశ్రామిక వస్తువుల అభివృద్ధి సంస్థ ఏదైతే ఉన్నదో ఆ సంస్థ ద్వారా ఇక్కడ ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందాలి, ఇక్కడ రకరకాల పరిశ్రమలు రావాలి. కానీ ప్రైవేటు వ్యక్తుల కబ్జా కోరల్లో ఈ భూమి ఉండొద్దు, భవిష్యత్తులో కబ్జా గురి కావద్దు అనే ఉద్దేశంతో స్వాధీనం చేసుకుని అక్కడ రద్దు చేస్తుంటే నమ్మళ్ళకు అంటే ప్రధానంగా ఒక వాదన వినిపిస్తున్నది మానవద్ర గారిలో. ఇక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, ఒక పచ్చటి అడవి ప్రాంతాన్ని, దాన్ని మీరు ఒక కాంక్రీట్ జంగల్ చిత్రం వినండి, ఒక కంపెనీలను మీరు అక్కడ కట్టబెట్టబోతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన 1000 ఎకరాల భూములు ఉన్నాయి. 1000 ఎకరాల భూములు ఉంటే ఇక్కడనే ఎందుకు హెచ్సియు పక్కనే ఎందుకు వేలం వేయాల్సి వస్తుంది? హెచ్సియు పక్కనే ఎందుకు అమ్మాల్సి వస్తుంది? వేరే చోట మీరు కంపెనీలు పెట్టవచ్చు. హెచ్సియు పక్కనే అంటే అది అభివృద్ధి కోసం ఇండస్ట్రీ ఐటీ కారిడార్ అక్కడ ఉంది. హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతంలోనే ఈ యొక్క అనువైన ప్రదేశం. అక్కడ ఈ ఐటీ పరిశ్రమ కానీ ఈ సంబంధిత అనుబంధ పరిశ్రమలు కానీ స్థాపించాలంటే అక్కడే స్థాపించాలి. కాబట్టి ఆ పరిశ్రమల ద్వారా మన తలసరి ఆదాయం పెరుగుతుంది, మన రాష్ట్ర ఖజానానికి నిధులు వస్తాయి. కాబట్టి ఇందులో ముఖ్యమంత్రి గారు జేబులోకి ఏం పోవు. గత ప్రభుత్వం అట్లా వ్యవహరించింది, ఏం చేసింది, మేమేం చేస్తున్నాం, ఎందుకు వేలం? అవునండి, అభివృద్ధి కోసం ప్రభుత్వ స్థలాలు అమ్మి మేము హామీలు నెరవేరుస్తాం, ప్రభుత్వ స్థలాలు మేము వేలం వేసి మీకు 6 గ్యారెంటీ ఎక్కడ చెప్పండి. పారిశ్రామిక మౌలిక వస్తువుల అభివృద్ధి సంస్థ సంబంధించినటువంటి భూమి అక్కడ ఎక్కడ భూములైనా ఇస్తుంది. కాబట్టి ఇక్కడ అన్యాక్రాంతమైనటువంటి భూమిని కాపాడి దాన్ని ఆ అన్యాక్రాంతమైన భూమిని సద్వినియోగం చేసుకునేందుకు పరిశ్రమలకు అప్పచెప్తుంది. తద్వారా ఖజానా నిండుతుంది. లేకపోతే ఎవడో కబ్జా చేస్తారు. దాని వల్ల ఎవడో కోర్టు పోతే సంవత్సరాలు ఎప్పుడు 2006 సంవత్సరం మొదలు పెడితే మొన్నటి 2024 తీర్పు వచ్చింది. అంటే మళ్ళీ 20 సంవత్సరాలు కబ్జా రాయుల చేతిలో పెడదాం అనుకుంటున్నారా? అంటే ఎవరిని మనం ప్రోత్సహిస్తున్నాం? అసలు మనం సోయి లేకుండా విలువలు దిగజార్చుకుంటున్నాం.
విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు దేనికోసం కొట్లాడాలా? అరే ప్రభుత్వమే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకుంటే అభినందించి ప్రభుత్వానికి నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చక్కగా పూలమాలలు వేసి ఆయన అభినందించాలా. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు? యూనివర్సిటీ చేత కాలేదు, యూనివర్సిటీ దాన్ని కోర్టుకు పోలేదు ఆ రోజు నా భూమని. ప్రభుత్వమే కోర్టుకు పోయి 400 ఎకరాల ఖరీదైన భూమిని కాపాడి అక్కడ ఐటీ పరిశ్రమ తదితర పరిశ్రమ అభివృద్ధి కోసం ఆ భూముల్ని ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుని కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం? నేను అంటాను, ఇదే బీజేపీ వాళ్ళు, ఇదే బీఆర్ఎస్ వాళ్ళు ఆడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఓయిలు ఆక్రమించారు ఎకరాలు. తీయండి మరి, వాటిని కాపాడుతున్నారా అండి? అందరం పోదాం పాండి. రైట్, ఒక్కసారి ఏబీపీ నాయకులు ప్రవీణ్ లైన్లో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. మన లైవ్లో ఉన్నారన్న, స్టూడియోలో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేత మానవత్ రాయ్ ఉన్నాడు. సో హెచ్సీకి సంబంధించి డిస్కషన్ నడుస్తుంది. సో ఒక్కసారి మీ ప్రశ్న ఒక్కసారి కాంగ్రెస్ నేత మానవత్ రాయ్కి ఏమైనా చెప్పగలుగుతారన్నా? అంటే ఎందుకు మీరు ఈ రకంగా నిరసన తెలియజేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది? ఈరోజు ముఖ్యంగా మనం ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములు అమ్ముతుంటే నీ అయ్య జాగిరా అని చెప్పి అడిగింది. ఈ రోజు మరి నీ అయ్య జాగిరా అని చెప్పి అమ్ముతున్నా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంటది. ఈ రోజు నిన్న అక్కడ జేసీబీలు పెట్టి తవ్వుతూ ఉంటే, చెట్లు నరుకుతా ఉంటే, అక్కడ ఉన్న నెమళ్ళు, అక్కడ ఉన్న జింకలు మొత్తుకుంటుంటే ఒకరొకరు నిద్ర పట్టలే. రాత్రి హైదరాబాద్ నగరంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఎవరు కూడా ఈ రోజు పొద్దు నుంచి కూడా ప్రతి ఒక్కరు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మా భూములు కాపాడుకోవాలి, మా హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలని చెప్పి. ఇంత దారుణమా ఈ ముఖ్యమంత్రి? ఉచిత హామీలు ఇచ్చి ఎవరు ఏమన్నారు? ఈయన ఉచిత హామీలు, ఈయన ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చి వాటిని ఎట్లా నెరవేర్చాలి, అట్లా ఎంత కమిషన్ తినాలని చెప్పి ఆయన దొంగచాటుగా ఈరోజు భూములు అమ్ముకోవడానికి వేలానికి వేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఇప్పుడు నేను ఒక విషయం ఏమంటున్నా, వేలాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎట్లా వేలం? అవును, రేవంత్ రెడ్డి ఏ వేలాన్ని వ్యతిరేకించండి? ఎవరికి వేలం వేశారు? వేలం కాదు అది. బడా పారిశ్రామికవేత్తలకు ఖరీదైనటు భూముల్ని ప్రభుత్వ ఖజానాకు డబ్బులు రాకుండా తక్కువ ధరలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని వ్యతిరేకించండి రేవంత్ రెడ్డి. ఇవాళ ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి కొట్లాడి సుప్రీంకోర్టు వరకు పోయి ఇది ప్రభుత్వ భూమి, ఇది ప్రజా అవసరాలకు ప్రజాభివృద్ధికి, ఇక్కడ ఐటీ అభివృద్ధికి తోడ్పడాలి అని చెప్పేసి ఆయన కొట్లాడుతుంటే అభినందించాల్సి పోయి వీళ్ళకు మాట్లాడే నైతిక అర్హత లేదు. రోహిత వేములు చనిపోయినప్పుడు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ, రోహిత వేముల చావులకు కారణమైనటువంటి బీజేపీ వీళ్ళ మాట్లాడేది. ఇలా జీవ వైవిధ్యాన్ని, మనిషిని చంపిన వాళ్ళు ఇలా జీవ వైవిధ్యం గురించి మాట్లాడతారు. ఆ నెమలు అరుస్తున్నాయి, అక్కడ అరిస్తే నెమలని సురక్షితం ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, ఓయూలో కూడా ఉన్న నెమళ్ళు, ఓయూలో కూడా ఒకప్పుడు జింకలు ఉంటే తరలించారు అక్కడికి, వేరే చోటకి నెహ్రూ పార్క్ తరలించారు వాటిని. ఇప్పుడు కూడా 3 జింకలు 4 జింకలు ఉన్నాయి. మేమే అంటున్నాం, పందులు, అడవి పందులు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి, నెమళ్ళు 4, 5, 10 ఉన్నాయి. వాటిని కూడా అక్కడ రేపొద్దున ఎవడో ప్రైవేటు వ్యక్తులు ఆయన చూశారు కదా చెరువు ఎట్లా కలుషితమైందో. ఆ కాలుష్యం కాసారంలో పడి ఆ జింకలు, వన్యప్రాణులు స్వచ్ఛందంగా ఆత్మహత్య సదృశ్యం అక్కడ పరిస్థితి, ఆ జీవరాశులు చనిపోయే పరిస్థితి. అట్లాంటి వాటిని సురక్షిత ప్రాంతాలు తరలించి ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా పెట్టుబడులు వచ్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే వీళ్ళకి ఎందుకు కళ్ళు కుడతారే అంటున్నా. అసలు వీళ్ళకి నైతిక హక్కు ఉన్న రోహిత వేముల చనిపోతే మాట్లాడినటువంటి రోహిత వేముల చావుకు కారణమైన వ్యక్తులు, అదే విధంగా మేము పోరాటం చేసినాం అప్పుడు అక్కడ, అదే విధంగా రోహిత వేములు చనిపోతే కనీసం ఎఫ్ఐఆర్ చేయనటువంటి ద్రోహులు, దుర్మార్గులు అసలు వీళ్ళ మాట్లాడేది. అవును, డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను ఒకటే క్లియర్ గా అడుగుతున్నా, ఈరోజు భూమి మాదమే కాంగ్రెస్ పార్టీ ఎజెండానా? ఈరోజు ప్రభుత్వ భూములు అమ్మి ఉచిత హామీలు ఏవైతే ప్రభుత్వ భూముల గత ప్రభుత్వానికి తేడా ఉంది బ్రదర్ ప్రవీణ్ ఒకసారి వినండి. అవును, నేను ఏమంటున్నా, నెమళ్ళు ఉన్నాయి, ఓయూలో కూడా ఉన్నాయి అంటున్నా, ఉస్మానియాలో ఉన్నాయి, చెట్లు ఉన్నది అక్కడే కాస్తో కూస్తో, అడవి పందులు కూడా ఉన్నాయి అక్కడ. నేనేమంటున్నా, నేను అంటున్నా ఉస్మానియా యూనివర్సిటీలో ఆక్రమించుకున్న ఎల్ నరసింహారెడ్డి భూమి అప్పుడు మేమందరం వచ్చినాం. ఎల్ నరసింహారెడ్డి ఆక్రమించుకునే భూముల విషయంలో మేమందరం వచ్చినాం ఆడ. ప్రవీణ్ గుర్తుపెట్టుకో, అది అన్యాక్రాంతం అవుతున్నాయి, ఆ కబ్జాలకు గురవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓయూ భూములు బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా కబ్జాలు చేసి మాజీ ఎమ్మెల్యేలు, జనగాం ఎమ్మెల్యే ఎక్కడ ఇల్లు కట్టుకున్నాడో ఆ విధంగా ఒక వ్యక్తి ఢిల్లీరావు అనే వ్యక్తి కుట్రల బండి, ఒక రియల్ ఎస్టేట్ మాఫియా అక్కడ ఉన్నది. దీన్ని ఏదో రకంగా కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏమంటానంటే, యూనివర్సిటీ అధికారులకు అంత బాధ్యత ఉంటే
2006లో బిల్లీరావు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయిస్తే యూనివర్సిటీ రిజిస్ట్రార్ కానీ యూనివర్సిటీ యంత్రాంగం కానీ ఎందుకు కోర్టుకు పోలేదు? ఇది మా భూమని ఇలా కోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టుకు వెళ్ళి కాపాడింది రేవంత్ రెడ్డి కాదా అవునా చెప్పండి. దీనికి ఇవాళ కూడా ఆ ముసుగులో కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా ఆ భూముల్ని ఏదో రకంగా కబ్జా చేయాలి కుట్రలో భాగంగా అక్కడ అసలు ఈ ప్రభుత్వం పోవద్దు, ప్రభుత్వం అక్కడ ప్రవేశించొద్దు అనే కుట్రలో భాగంగా అనేక ఎత్తుగళ్ళ ప్రయత్నం చేస్తుంటే అయినా ప్రభుత్వం భయపడకుండా ఇది ప్రభుత్వ ఖజానా, ప్రభుత్వ ఆస్తి, ఇక్కడ అభివృద్ధి జరగాలి, ఇక్కడ ఐటీ పరిశ్రమ రావాలని ముందుకు పోతుంటే దాన్ని వేలమని ఎట్లా మాట్లాడతారు మీరు? అసలు చెప్పండి, అసలు ఏ డాక్యుమెంట్లోనే మీ దగ్గర ఏ అర్హతలు ఉన్నాయంటున్నా యూనివర్సిటీ భూమి అని చెప్పడానికి? జీవో ఇద్దరికి ఎటువంటి వాటి లేదు. అక్కడ ఏం చెప్తున్నారు ప్రవీణ్? ఇంకా మీకు అంశాలు జనండి. అంటే వేలం అంటే మేమేమన్నా గతంలో లాగా కార్పొరేట్ సంస్థలు కట్టబెడతాను ఉత్తపుణ్యాన్ని కట్టబెడతానమా? అనవసరంగా వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి పాపం. వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి వచ్చి రేపు కోర్టులు తిరగాల్సి వస్తుంది. నేను ఏమంటానంటే అనవసరం విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. చట్టబద్ధంగా కాగితాలు ఉంటే మేమే కొట్లాడతాం. నిన్న మొన్న ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ గారు ఒక్క నిమిషం వినండి. ప్రవీణ్ గారు చెప్పండి. వింటాం చెప్పండి. ఉచిత హామీలు ఇచ్చి అవి ఎక్కడకు నెరవేర్చిన పక్షాలు ఈరోజు ప్రభుత్వ భూములు అమ్మకాన్ని పెడుతున్నారు. ఈ రోజు సంక్షేమ హాస్టల్లో కూడా సొంత భవనాలు లేవు. సొంత భవనాలు అంటే ఏంటి అక్కడ అని ప్రైవేట్ వ్యక్తులకు నేను చెప్తాను. పారిశ్రామికవేత్తలకు అమ్మాల్సిన అవసరం. ప్రవీణ్ గారు ఒక విషయం చెప్తా వినండి. ప్రవీణ్ గారు అడుగుతున్నాడు సంక్షేమ భవనాలు హెచ్సియు 400 ఎకరాల్లో సంక్షేమ భవనాలు హెచ్సియు కాదు మేము 11,000. ప్రవీణ్ గారు వినండి, గత ప్రభుత్వం మనం 1020 గురుకులాలు అన్ని గురుకులాలు గడితే వాటికి అన్యాక్రాంత భవనాలు లేవు, మౌలిక వసతులు లేవు. బీఆర్ఎస్ నాయకుల కోళ్ల ఫారాల్లో అద్దె భవనాల్లో ప్రభుత్వం నుంచి కమిషన్లు తీసుకుంటూ బీఆర్ఎస్ నాయకులు లాభపడుతూ విద్యార్థులు నష్టపోతుంటే సమీకృత గిరిజన గురుకులాలని చెప్పేసి 11,600 కోట్లు కేటాయించి 119 నియోజకవర్గాల్లో 25 ఎకరాల్లో పటిష్టమైన దృఢమైనటువంటి 100-150 సంవత్సరాలు మనకు వచ్చే గురుకులాలు కడుతున్నాం మేము. ఇలా యూనివర్సిటీ కట్టిందే మేమండి. హైదరాబాద్ యూనివర్సిటీ కట్టిందే కాంగ్రెస్, 2,300 ఎకరాలు కేటాయించిందే కాంగ్రెస్. ఈరోజు యూనివర్సిటీ అధికారులు నిద్రపోతుంటే ప్రైవేటు వ్యక్తులు ఆ కబ్జా చేస్తుంటే ఆ కబ్జాల నుంచి కాపాడిందే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు. అది గుర్తుపెట్టుకోండి. యూనివర్సిటీ అధికారులు ఎందుకు కాపాడలేదు? అసలు వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంట్లు ఏంటి? అరే ప్రభుత్వం అమ్మటం కాదు, ప్రభుత్వం ఆదాయం. అక్కడ నువ్వు ప్రభుత్వం అమ్మకపోతే వేరే వాళ్ళు వచ్చి కబ్జా చేసుకొని ఇది నా భూ అని సుప్రీంకోర్టు హైకోర్టు పోతే మళ్ళీ ఒక 30 సంవత్సరాలు అవుతుంది. కాదు మానవత్రాయ్ గారు, ఇప్పుడు ఒక్క నిమిషం ప్రవీణ్ గారు, ఇప్పుడు మానవత్రాయ్ గారు 1000 ఎకరాలు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని కబ్జాలు అవుతాయి. అట్లా అని చెప్పేసి అన్నింటినీ మీరు ఇదే రాజకీయ ఇప్పుడు చట్టంలో ఉన్న లొసుగులు ఆధారంగా చేసుకొని కబ్జా రాయులు పెరిగిపోయారు. గతంలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు దాకపోయి కాపాడు, లేకపోతే మళ్ళీ ప్రైవేటు వ్యక్తి ఏదో రకంగా దాన్ని రియల్ ఎస్టేట్ మాఫియా ఉందని చెప్తున్నాం. అక్కడ ప్రభుత్వ ఖజానాకు వచ్చే విధంగా ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండటం లాభమా లేకపోతే నష్టపరుస్తారా చెప్పండి? నేను బహాటంగా చెప్తాను, దొంగతనం దాపరికం లేదు. కార్పొరేట్ శక్తులకు మేము దోచిపెట్టట్లేదు, తక్కువ ధరకు ఇవ్వట్లేదు. ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసం అక్కడ పరిశ్రమలు రావడం కోసం. అట్లాంటి మరి ఐటీ పరిశ్రమ ఇక్కడ 96లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీ మరి భూమి లేదా? ఇలా ఎంత అభివృద్ధి చెందింది అక్కడ? ప్రవీణ్ వర్షన్ ఉంది ఒకసారి ప్రవీణ్ చెప్పండి. అందుకే ఏదో కాపాడింది, మన దారికి వచ్చాడు ప్రవీణ్ తమ్ముడు. అందుకే ప్రవీణ్ కుమ్మక్క అయితే వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళం మేము. యూనివర్సిటీ అధికారులు కుమ్మక్క అయ్యారంటాం గతంలో. బిల్లీరావు పైసలకు కక్కుర్తి పడి ప్రవీణ్ అసలు విషయం చరిత్ర. ప్రవీణ్ ఒక్క మాటని తొలి వెలుగు ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలవాలి. సరే మీరు విద్యార్థి సంఘ నాయకులు, మీరు కొట్లాడతారు ఏబీవీపీకి. నేను ఏమంటానంటే గతంలో యూనివర్సిటీ అధికారులు బిల్లీరావు పైసలకు కక్కుర్తి పడి చూసి చూడనట్టు ఊరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి 2006 సంవత్సరంలో తీసుకొస్తే బిల్లీరావు మళ్ళీ ఏం చేసిండు? యూనివర్సిటీ అధికారులు కోర్టుకు పోకుండా వ్యవహరిస్తే కోర్టులో పిటిషన్ ఇస్తే మళ్ళీ ప్రభుత్వమే స్పందించింది. అక్కడ యూనివర్సిటీ అధికారులు అంత జరుగుతున్నా మాట్లాడలేదు. సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసింది, సుప్రీంకోర్టులో కొట్లాడింది రేవంత్ రెడ్డి సర్కార్. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి యూనివర్సిటీ అధికారులు ముందు నేరస్తులు, వాళ్ళని జైల్లో పెట్టాలి. ఫస్ట్ ప్రైవేటు రియల్ ఎస్టేట్ మాఫియాకి సహకరించడానికి వాళ్ళు జైల్లో పెట్టాలి. ప్రవీణ్ మాట్లాడుతూ చెప్పండి. ప్రవీణ్
అమ్మాల్సిన అవసరం ఏముంది? అభివృద్ధి కోసం ఇలా గచ్చిబౌలిలో ఎంత పరిశ్రమలు వచ్చినాయి, హైటెక్ సిటీ ఎట్లుందో ఆ రోజు మన ప్రభుత్వం ఆ రోజు ఇవ్వబట్టే కదా అట్లా జరిగింది అభివృద్ధికి. అంటే ఉత్తగీయమంటారు, అప్పరంగీయమంటారు ఐటీ పరిశ్రమకు చెప్పండి. ఇప్పుడు అభివృద్ధి కోసం 400 ఎకరాలు అక్కడ వదిలిపెడితే ఎవడో కబ్జా చేసి కోర్టుకు పోతే 24 సంవత్సరాలు పట్టింది దాన్ని విడిపించుకోవడం కోసం. మళ్ళీ ఒక 30 సంవత్సరాలు ఆగమంటావా? చెప్పండి, ఎవడికోడు కట్టబెడదామా ప్రైవేటు వ్యక్తులకి? కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి చర్య సరైనదే. గుర్తుపెట్టుకోండి, యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ వీసీ సర్కులర్ తీస్తే మేము వ్యతిరేకించినాం, మేము ప్రభుత్వానికి చెప్పినాం, ముఖ్యమంత్రికి చెప్పినాం. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని అది ఎందుకు చేసుకోవచ్చు అని చెప్పి ప్రశ్నించారు వాళ్ళు. చెప్పండి. శ్రీశైలం గారు ఇది ఎంత ఆస్పదంగా ఉందంటే 400 ఎకరాల భూమి కూడా వచ్చి కబ్జా చేసుకొని పోతుంటే వీళ్ళైతే చూస్తూ ఉంటారంట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడిందే ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇప్పుడు కాపాడిందే ముఖ్యమంత్రి కాదా? చెప్పండి, సుప్రీంకోర్టుకు పోయి కాపాడింది ముఖ్యమంత్రి బీజేపీనా బీఆర్ఎస్ఆ? కేవలం కమిషన్ల కోసం కమిషన్లు ఎవరు? ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వం కమిషన్లు తీసుకోండి. ప్రవీణ్ గారు కొంచెం ప్రవీణ్ గారు ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వం కమిషన్లు తీసుకుంటుందా? చెప్పండి, ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వం కమిషన్లు తీసుకుంటుందా? ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే ఆడ ప్రభుత్వ ఖజానాకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసమే ప్రభుత్వం కష్టపడుతుంది. ప్రైవేటు వ్యక్తుల చెర నుంచి ఆ భూమిని విడిపించింది. ఈ ఘనతకు మీరంతా అభినందించాల్సింది కానీ కావాలని చెప్పి రాజకీయ లబ్ధి కోసం పోరాడకండి. విద్యార్థుల జీవితాలు నాశనం చేసుకోవద్దని నేను చెప్తాను. నిజంగా అన్యాయాలు జరిగితే పోరాటం చేయండి. ఓయూబీసీ విషయంలో మేమంతా సమర్థించినాం, మేమంతా ఉన్నాం, సమర్థించినాం ఆ విషయంలో. ప్రవీణ్ భాయ్ నేను ఏమంటున్నా, నిజంగానే అది మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఉద్యమాన్ని ఇంకా ఎక్కడి దాకా తీసుకుపోవాలనుకుంటున్నారు? ఎటువంటి గైడ్లైన్స్ లో మీరు ఈ యొక్క ఉద్యమానికి తెరలేపుతున్నటువంటి పరిస్థితి రేపు ఇంకా ఉధృతం చేసే అవకాశం ఉందా, లేకపోయినా ఈ సమస్య సద్దుమణిగే అవకాశం ఉందా? ఇది క్లియర్ కట్ గా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉద్యమం తీసుకున్నాం. మా బీజేపీ మాదిరిలో ఎస్టీ వరకు వెళ్ళాం. ఇది ఎమ్మెల్యే కోటేస్తాం, మా ఎమ్మెల్యేలందరూ కూడా తరలిస్తామంటే అరెస్ట్ చేసిర్రు. మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఎంపీలందరూ కూడా వెళ్ళి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే దేశ విద్యాశాఖ మంత్రి ఉందో వాళ్ళని కూడా కలిసి ఎస్టీ భూముల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలి, అక్కడ ఒక కమిటీ వేయాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. ఈరోజు వెంటనే ఈ ఉపశమనం జరగకపోతే రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఎప్పటి వరకైతే ఈ భూముల అమ్మకాన్ని ఆపుతారో అప్పటి వరకు కూడా మేము కోర్టుకు పోండి. మీకు ఏదో కాగితాలు ఉంటే కాదు. ఇప్పుడు ప్రవీణ్ గారు ఇప్పుడు యూనివర్సిటీ ప్రవీణ్ క్లియర్ చెప్తా ఉన్నాడు. గల్లీలో మొదలైనటువంటి HCU ఇష్యూ ఢిల్లీ దాకా పోయింది. సో ఢిల్లీలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని మేము కలుస్తా ఉన్నాం, భేటీ అవుతా ఉన్నాం, దీనిలో డిస్కషన్ చేస్తాం. ఖచ్చితంగా HCU 400 ఎకరాల ల్యాండ్ను HCUకి ఇవ్వాలనేటువంటిది విద్యార్థులకు విద్యాపరంగా ఉపయోగించాలనేది అక్కడ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూద్దాం. మీరైతే చెప్తా ఉన్నారు కేవలం అభివృద్ధి కోసము ఈ యొక్క భూముల్ని వేలం వేయడము చేస్తా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంది. మరి బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇచ్చిన హామీలను నెరవేర్చలేకనే ఈ రకంగా భూములు అమ్ముతున్నట్టు వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. చూద్దాం. ఈ ఇష్యూ ఢిల్లీకి వెళ్ళింది, మరి ఢిల్లీలో తేల్చుకుంటారా లేకపోతే గల్లీలో? ఢిల్లీ ఒక్కటండి, వాళ్ళ గిరిజన యూనివర్సిటీకి కూడా భూములు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వమే. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఏం హక్కు లేదు. ఆడ యూనివర్సిటీకి కూడా కాగితాలు లేకపోబట్టే వాళ్ళు కోర్టుకు వెళ్ళలేకపోయారు. నిజంగానే వాళ్ళ భూమి అయితే చిత్తశుద్ధితో నిజంగానే వాళ్ళు బిల్లీరావు వేసిన యూనివర్సిటీ అధికారులు ఆ పైసలకు కక్కుర్తి పడకపోతే ఆ రోజు వాళ్ళకి బాధ్యత ఉంటే వాళ్ళు కూడా యూనివర్సిటీ ప్రభుత్వం ఒక పిటిషన్ వేసేదే, యూనివర్సిటీ కూడా పిటిషన్ ఉండేవాళ్ళే. అంటే వాళ్ళు పట్టించుకోకపోవడం అర్థమైంది. అప్పుడున్నటువంటి యంత్రాంగం మొత్తం కూడా బిల్లీరావుకు మొత్తం దాసోహం అయిపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలే ప్రభుత్వ భూములు కాపాడిని ఆ యూనివర్సిటీ ఇచ్చినా, గిరిజన యూనివర్సిటీకి భూములు ఇచ్చినా, అది స్థాపించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థాపించిన కాంగ్రెస్ చేసింది. ఒక్కటే చెప్తున్నా, నిజంగా దమ్ముంటే వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో యూనివర్సిటీ అధికారులకు కాగితాలు తీసుకొని బయట పెట్టమనండి. అవన్నీ పెట్టకుండా ఇది మా భూమే. అసలు ప్రభుత్వ యూనివర్సిటీ ఆ విధంగా మాట్లాడుతుందా? ప్రభుత్వ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీ అధికారులు ఏదైనా ఆధారాలు ఉంటే కోర్టు పోండి, మేము కాదంటలే కదా. మీ దగ్గర ఏ ఆధారాలు లేకపోవటం మూలంగానే రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలని బద్నాం చేయడం కోసం, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించడం కోసం కొద్దిమంది విద్యార్థి నాయకుల్ని పావులుగా వాడుకొని ఈ విధంగా రాద్ధాంతం చేస్తున్నారు. కాబట్టి సత్యమేవ జైతే, మేము వాళ్ళు ఏదో చేశారని చెప్పి ఆ తాటాకు చప్పుళ్ళకి వాటికి భయపడి మేమేమో ఒప్పుకోం. అసలు నిజంగా ఆధారాలు ఉంటే మేమే ప్రభుత్వం అని చెప్తాం, తప్పు అని మేము చెప్పుకోం. విద్యార్థి నాయకులుగా చెప్పే హక్కు మాకుందాడ. యూనివర్సిటీ వీసీ విషయంలో, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ విషయంలో మేము చెప్పలేదా? ఉపసంహరించుకోండి అని మా ప్రభుత్వానికి చెప్పిన తెల్లారే ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయం యూసీతో మాట్లాడింది, ఎట్లా తీసుకొచ్చారు సర్క్యులర్ అని.
కాబట్టి విద్యార్థులారా దయచేసి ఎక్కడ పోరాటం చేయాలో ఎక్కడ పోరాటం చేయొద్దో గుర్తుపెట్టుకోండి. బీజేపీ రోహిత్ వేముల చావు కారణమైనటువంటి బీజేపీ నాయకులకు అసలు ఈ అంశంలో మాట్లాడే హక్కు లేదు. అదేవిధంగా రోహిత్ వేముల చనిపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేయనటువంటి బీఆర్ఎస్ పార్టీకి అసలు హక్కు లేదు ఈ భూముల గురించి మాట్లాడే హక్కు. రైట్. సో ఇది మానవత్ర యొక్క విద్యార్థి నేతగా క్లియర్ చెప్తా ఉన్నాడు. భూముల విషయంలో విద్యార్థి నేతగా మేమే మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఓయూ సర్క్యులర్ మీద మా పీసీసీని కలిసిన ముఖ్యమంత్రి దాకా అంశాన్ని తీసుకుపోయినాం. సో హెచ్సియు విషయంలో కూడా అటువంటి అవినీతి కనుక జరిగితే ప్రభుత్వం కనుక హెచ్సియు ల్యాండ్ను కనుక మరి వేలం అమ్మాలనుకుంటే ఖచ్చితంగా మేమే ముందు అడ్డుపడే వ్యక్తులం. సో అక్కడ హెచ్సియుకి సంబంధించి అంగుళం జాగా లేదు. కోర్టు నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి తీర్పు వెలువడిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నాం, కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్తున్నారు. చూద్దాం, ప్రతిపక్షాలు అట్లా, అధికార పార్టీ ఇట్లా, విద్యార్థులేమో పోరాటాల వైపు. ఏం జరగబోతుంది హెచ్సియు విషయంలో, మరి ఏం నిర్ణయం తీసుకోబోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు స్టూడియో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.